ఏ పార్టీలైనా అధ్యక్షుని చుట్టే నడుస్తుంది రాజకీయం. ఆయన నజర్లో పడాలని, దగ్గర మనిషి కావాలని మస్తు తిప్పలు పడతారబ్బా. అప్పుడే కదా మరి అల్కగా టికెట్ వచ్చేది, పదవి వచ్చేది, పనులు అయ్యేది. ఒక అల్ల ఈ లీడర్కు అప్పటికే ఆ పతారా ఉంటే వాళ్ళ వెనక తిరుగుతారు, మమ్మల్ని సుతా బాస్ దగ్గరికి తీసుకుపోతారని. కానీ ఒక పార్టీల గమ్మతుందుల్లా ఇప్పటికే చాలా మందికి సంజయే ఉంటది. సీదా వార్తలకు పోదాం పాన్రి. తెలంగాణ అంతా బలగమున్న ఒంటరి పోరాటం అయింది కవితక్కది. మా బాపు దేవుడు చుట్టూ దయ్యాలున్నాయని బాజాప్తా మాట్లాడినా కోవట్లతోటి నష్టమైతుందని నలుగుట్లనే అనేసిన. కాళేశ్వరం నోటీసుల మీద ధర్నా గోకున్నా కేసీఆర్ సార్ మీద ఈగ వాళ్ళ ఊకోనని గర్జించిన. కారు పార్టీలకెళ్ళి ఒక్కలంటే ఒక్కలు కూడా రాలేదు. అక్క కొట్లాటకి హిమ్మతియలేదు. సీనియర్లు జూనియర్లే కాదు, ఆఖరికి కార్యకర్తలు కూడా మాకేం అక్కరన్నట్టే మెసులుతున్నారు. ఈ టైంలో అక్కతోటున్న కార్యకర్తలు కండువాలు జెండాలు మొత్తం జాగృతే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవులున్నా ఆ పార్టీ పేరు తీస్తలేదు, గులాబీ జెండా ఉపాడనిస్తలేదు. కాకుంటే పలుకు పలుకు బాబు పేరు దలుస్తున్నది, అన్నిట్లో బాబు బొమ్మ పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సార్ కు కాళేశ్వరం నోటీసులు ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ట్విట్టర్ ఖండిస్తే కడమోలు ఆఫీస్ లో కూకొని ఖండించుడు కానే ఉంటే కవితకు ఒక్కతే రోడ్డు మీదకి వచ్చింది. మరి అంటే అక్క ఆరాటం నాయన గురించి, పోరాటం అన్న మీద అన్నట్టు. నా కోసం బిడ్డ ఇంతగానం తనలాడుతున్నదని పిలుచుకొని మాట్లాడిండో లేదో కూడా తెలియనిస్తలేరు. ఇంకోలు అయితే ఈ పార్టీకి నోటీసులు పోవు, అవసరమైతే నోటీసులు లేకుండానే పార్టీలకు వెళ్ళి బయటికి పంపిద్దురని బయట నడుస్తున్న ప్రచారం. ఈడ పార్టీ పలసగైతుంటే అమెరికాలో పండుగలు చేస్తున్న రామన్న హైదరాబాద్కి వచ్చినాక కార్లు ఏమైతుందో చూడాలి మరి.